టింక్ మరియు జోర్ప్. అద్భుత ప్రయాణం. ఒక అందమైన సాయంత్రం టింక్ పార్కులో ఆడుకుంటున్నాడు. పొదలలో అతనికి మెరుస్తున్న ఒక వింత వస్తువు కనిపించింది. దగ్గరకు వెళ్లి చూస్తే అది లోహంతో చేసిన ఒక వింతైన సమయ యంత్రం. ఆ యంత్రం పక్కనే ఒక చిన్న ఎలియన్ నిలబడి ఉంది. దాని పేరు జోర్ప్. హలో టింక్, నేను వేరే గ్రహం నుండి వచ్చాను. నాతో కలిసి అద్భుత లోకాలు చూడాలని ఉందా అని అడిగింది జోర్ప్. జోర్ప్ తన చేతిలో ఒక మెరిసే మ్యాజిక్ రిమోట్ను పట్టుకుంది. దీనితో నువ్వు దేన్నైనా మార్చవచ్చు అని చెప్పి టింక్ను యంత్రంలోకి రమ్మని పిలిచింది. టింక్ ఉత్సాహంగా యంత్రం లోపలికి వెళ్లాడు. క్షణాల్లో వారు మంచు ప్రపంచానికి చేరుకున్నారు. అక్కడంతా తెల్లటి మంచుతో కప్పబడి ఉంది. గాలిలో చిన్న చిన్న మంచుముక్కలు ఎగురుతున్నాయి. టింక్ ఆశ్చర్యంతో నోరు వెళ్లబెట్టాడు. టింక్ రిమోట్ బటన్ నొక్కగానే ఎదురుగా ఉన్న ఒక పెద్ద మంచుగడ్డ క్షణాల్లో రుచికరమైన ఐస్ క్రీం కోన్గా మారిపోయింది. టింక్, జోర్ప్ కలిసి ఆనందంగా నవ్వుకున్నారు. తరువాత వారు క్యాండీ ప్రపంచానికి వెళ్లారు. అక్కడ చెట్లు చాక్లెట్లతో, నదులు తేనెతో నిండి ఉన్నాయి. గాలిలో తియ్యటి వాసన వస్తోంది. టింక్ గెంతులు వేస్తూ ఆ లోకాన్ని చూసి మురిసిపోయాడు. అక్కడ ఒక సాధారణ రాయిని చూసి టింక్ తన రిమోట్ను ఉపయోగించాడు. వెంటనే ఆ రాయి రంగురంగుల లాలీపాప్గా మారిపోయింది. జోర్ప్ అతనికి సహాయం చేస్తూ పక్కనే ఉంది. చివరగా వారు నీటి అడుగున ఉన్న అద్భుత లోకానికి వెళ్లారు. అక్కడ చేపలు రంగురంగుల దుస్తులు ధరించి నాట్యం చేస్తున్నాయి. నీటి లోపల వెలుగులు విరజిమ్ముతున్నాయి. ప్రయాణం ముగిశాక జోర్ప్ ఇలా చెప్పింది. టింక్, ఈ అద్భుతాలన్నీ చూడాలంటే క్రమశిక్షణ, కష్టపడటం చాలా ముఖ్యం. మంచి ప్రవర్తన ఉన్నవారికే ఈ ప్రపంచం అందంగా కనిపిస్తుంది. టింక్ ఇంటికి తిరిగి వచ్చాడు. జోర్ప్ చెప్పిన మాటలు అతని మనసులో బలంగా నాటుకున్నాయి. అప్పటినుండి అతను సమయానికి చదువుకుంటూ, పెద్దల మాట వింటూ అందరితో మంచి అబ్బాయి అనిపించుకున్నాడు.